17 జూన్ 2024 సోమవారము దినఫలాలు. పుట్టిన శిశువుల శాంతులు. ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ, జపం చేయాల్సిన స్తోత్రం, ప్రయాణానికి వారసులు, తారా చంద్రబలాలు. మరియు ఈరోజు ప్రత్యేకత ఏమంటే ఈరోజు నిర్జల ఏకాదశి. నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తే అధిక శుభత్వాలు వస్తాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 17 జూన్ 2024 సోమవారము దినఫలాలు మరియు పుట్టిన శిశువుల శాంతి వివరాలు, తారాబలము, చంద్రబలము మరియు ఈరోజు ప్రత్యేకంగా జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి, ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. ఈ సోమవారము 17 జూన్ 2024 ఏకాదశి. ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి చాలా మహిమాన్వితమైనది. ఈరోజు బక్రీద్ పండుగ కూడా. ఈరోజు సూర్యోదయం 5:31 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:36 అస్తమిస్తాడు. ఈరోజు శుక్ల ఏకాదశి తెల్లవారుజామున 4:11 వరకు, మరుసటి రోజు అంటే మంగళవారం తెల్లవారే వరకు ఉంటుంది. మంగళవారం ఉదయం వరకు ఉంటుంది, 4 తెల్లవారక ముందు. ఇకపోతే నక్షత్రము చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. యోగము పరిఘ రాత్రి 8:41 వరకు. కరణము వణజి 3 గంటల మధ్యాహ్నం 3:21 వరకు. ఈరోజు శుభ సమయాలు ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. యమగండము 10:30 నుంచి మధ్యాహ్నం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. తిరిగి సాయంత్రం మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రము ఈరోజు 6:40 నుంచి రాత్రి 8:24 వరకు ఉంటుంది. శేష అమృత గడియలు ఈరోజు ఉదయం 7:11 వరకు ఉంటాయి. తిరిగి అమృత తెల్లవారు 5:02 ప్రారంభమవుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు, ప్రత్యేక వివరాలు. ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ముఖ్యంగా చెప్పింది ప్రత్యేకత ఏంటంటే నిర్జల ఏకాదశి కాబట్టి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తే అది చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ ఒక ఏకాదశి ఉండడం వల్ల 24 ఏకాదశిలో ఉన్న ఫలితం లభిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజు అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితిని బట్టి, వయసును బట్టి, ఎవరి తాహతును బట్టి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో వారు ఆ రకంగా పాటించడం మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎవరు కూడా ఓన్లీ భోజనం కాకుండా వేరే ఏదైనా పళ్ళు, పలహారాలు, నిమ్మరసం కానీ తీసుకొని ఉండొచ్చు. షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కాని వారు మాత్రం తేనె, పళ్ళ రసాలు తీసుకొని కూడా ఉపవాసం చేయవచ్చు. ఈ రకంగా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయగలిగే కఠోర ఉపవాసం చేయగలిగే వాళ్ళు చేయవచ్చు. చేయగలిగే పరిస్థితులు ఉంటే చేయడంలో తప్పేం లేదు. కానీ ఎలాంటి ఇవాళ రేపు హై బీపీ కానీ, షుగర్ కానీ ఉండేవాళ్ళు, వయసుతో ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ తాతల కొన్ని పళ్ళు పలహారం తీసుకుని ఉపవాసం చేయడం వల్ల విష్ణుసహస్ర పారాయణ చేసుకోవడము, ఈరోజు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, కనుక సూత్ర పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఓం నారాయణ అనే మంత్రాన్ని ఎంత వీలైతే అంత రోజంతా కూడా జపం చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తుంది. లేదా మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన విశ్వాసంలో శ్లోకాన్ని కానీ జపం చేసుకుంటడం మంచిది. అలాగే ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రం కాబట్టి చిత్తా నక్షత్రం అధిపతి కుజగ్రహం కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్క సముద్రం కుమారం శక్తి మంగళం ప్రవహం జ్ఞాని సముద్రాన్ని జపం చేసుకుంటే కుజగ్రహ దోషాలు తొలుతాయి. సోమవారం కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడము, శివనామస్మరణ, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలైతే అన్నిసార్లు జపం చేసుకోవడం, కనీసం 105 సార్లు అయితే జపం చేసుకోవడం వల్ల అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ఎవరి వీలు బట్టి వాళ్ళు ఏ దేవతలైనా ఇష్ట దేవతను ఆరాధించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఇక తారాబలాన్ని పరిశీలిస్తే చిత్తా నక్షత్రం కాబట్టి తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు సాధనతార అవుతుంది. కాబట్టి ఏదైనా అప్పులు వసూలు చేసుకోవడానికి, అప్పులు చేయడానికి కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి, భూ సంబంధ విషయాల్లో గొడవలు ఉంటే వాటికి కోర్టు కేసులు వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఈరోజు
అలాగే భరణి, పూర్వపల్లి, పూర్వాషాఢ నక్షత్రాల క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది. కృత్తిక, ఉత్తరాపల్లి, ఉత్తరాషాఢ నక్షత్రాలకు యువతార కాబట్టి బాగాలేదు. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ధర విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు. అలాగే విదేశాలకి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. స్వాతి, శతభిష నక్షత్రాల పరమైతే అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది. ఈరోజు పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు మిత్రతార అవుతుంది. ధన విషయంలో ఎవరి పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు నైదంతార కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేసుకోకూడదు వీరు. అలాగే అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి వీరు కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి, ధర విషయం వ్యాపారస్తులు వ్యాపార విషయాల్లో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది. ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు కన్యా రాశిలో ఉంటుంది కాబట్టి మేష రాశికి మరియు కర్కాటక రాశికి, కన్యా రాశికి మరియు వృశ్చిక రాశికి, మీనరాశులకు చంద్రబలం బాగుంది. తారబలం బాలకమైన చంద్రబలం ఏమైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకుంటే ఈ రోజు సంబంధించిన కుజగ్రహానికి సంబంధించిన సూత్రాలు జపం చేసుకోవడం ద్వారా చేసుకొని పనులు చేసుకుంటే మంచి విష్ణుశాస్త్ర పారాయణ చేసుకున్న వారం ఈరోజు ఏకాదశి కాబట్టి, అలాగే ఈరోజు సోమవారం కాబట్టి దశంక తుషార్ రామకి ఈరోజు ధారణ సంభవం నమాం శేషం సోమ సంభవం రుగ్ణభూషం అన్న స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. చంద్రగ్రహ అన్నదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు. ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు పరిస్థితి ఈరోజు చిత్తా నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రము ఎవరికైతే ఈ నక్షత్రంలో జన్మిస్తారో వారు జీవితము కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ చిత్తా నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రికాపుత్రులు జన్మించిన తండ్రికిని, రెండో పాదంలో పుత్రికాపుత్రులు జన్మించిన తల్లికిని, మూడో పాదంలో పుత్రికాపుత్రులు జన్మించిన సోదరులకు దోషం ఉంటుంది. ఈ దోషానికి హోమశాంతి, మహాన్యాస, రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపాదాలు, దానాలు, వస్త్రదానము, సువర్ణముతో చేసిన యథాశక్తిగా మేక రూపంతో సువర్ణతో మేక రూపాన్ని చేయించి దానం చేయాలి. యథాశక్తి చేసి ప్రతి రూపాన్ని దానం చేయాలి. 4వ పాదం చేసేదానికి సామాన్య శాంతి అనగా తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి ఆద్యంలో అనే నూనెలో చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే డైరెక్ట్గా చూడాలి. దీనివల్ల ఈ దోషం తొలగిపోతుంది. పురుషుడు పుట్టిన చిత్రవర్ణములు గల వస్త్రములు ధరించేవాడు, సంచార ప్రియుడు, సైన్యాధిపతి, ధనవంతుడు, భోగభాగ్యాలు చాటు, రియల్ ఎస్టేట్ బిజినెస్, భూ సంబంధం వ్యవహారాలు చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు, సిబిఐ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్లలో పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా వీరు న్యాయవాదులు కూడా అయి ఉంటారు. ఎందుకంటే ఇది తులారాశిలో ఉంటుంది కాబట్టి, తులారాశిలో కొంత కన్యారాశిలో ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో కూడా ఆడిటర్స్ కూడా అయి ఉంటారు. వీళ్ళు స్త్రీ పుట్టినది, ఆభరణం ధరించిన, తల్లిదండ్రుల ఆదరణ పొందినది, సౌఖ్యములు అనుభవించినది అవుతుంది. ఈ రకంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఇవి. ఇకపోతే ప్రయాణం ఈరోజు సోమవారం కాబట్టి తూర్పులకు వార్చులో ఉంటుంది కాబట్టి తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు. పనులుంటే వాయిదా వేసుకోండి. ఈరోజు దక్షిణ వైపు ప్రయాణం చేస్తే మీకు దాలాము దాంజలాము ఉంటుంది కాబట్టి దక్షిణ వైపు వెళ్ళి పనులు చూసుకోండి. ఒకవేళ మీరు తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు దక్షిణ వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వైపు వెళ్ళి అయితే ఆ పనులు సాఫీగా సాగుతాయి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సింది నిర్జల ఏకాదశి కాబట్టి విశ్వాస పారాయణము, లక్ష్మీస్తోత్రము జపం చేసుకోవడం వల్ల అతికే శుభదాలు, ఉపవాసం ఉండడము. నిర్జల ఏకాదశి అంటే మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు. లేదంటే ఏదైనా పలహారం తీసుకొని కానీ ఉపవాస దీక్ష ఆచరించవచ్చు. విశ్వాస పారాయణం చేసుకోవడమే కాకుండా విష్ణు అర్చన చేసుకోవడం, విష్ణు దేవాలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఎంత వీలైతే అన్నిసార్లు రోజు జపం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. లేదా విశ్వాసరామంలోని మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.